మొంతా తుపాను ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరి పైర్లపై పడింది. చాలా వరకు పంటలు చేతికందే దశకు చేరాయి. అయితే అకాల వర్షాల కారణంగా పంట నీట మునిగింది. అవి వృధా కాకుండా పంట నష్టాన్ని నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సుధారాణి సూచిస్తున్నారు. మోంతా తుపానుతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట చాలా చోట్ల నీట మునిగింది. నేల కొరిగితే వరి ధాన్యం మొలకెత్తకుండా పొలం నుంచి నీటిని వీలైనంత త్వరగా తీసివెయ్యాలి. ఒకవేళ పంట నేల కొరిగితే వాటిని జడలు కట్టి నిటారుగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. నిలబడి ఉన్న పడిపోయిన చేలలో గింజల రంగు మారడం, బ్యాక్టీరియా, మానిపండు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సుధారాణి తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా 1,58,000 హెక్టార్లలో మనకి వరి అన్నది సాగు చేయడం జరుగుతుంది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అన్నది సుమారుగా 45,000 హెక్టార్లో ఉంది అని చెప్పి ప్రస్తుతం ప్రిలిమినరీగా ఒక రిపోర్ట్ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ వర్షాల అనంతరం ముందుగా చేసుకోవాల్సిన చర్య ఏంటంటే పెద్ద పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే నీళ్లు నిల్చుని ఉండిపోయినాయో అన్ని నీళ్లు కూడా మనకి బయట పంపేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి నీళ్లు తీసేసిన తర్వాత కూడా మనకి తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2 తెగుళ్ళు, మనకి బ్యాక్టీరియా ఎండోక తెగులు ఒకటి, అలానే మనకి మానిగాయ. మన కృష్ణా జిల్లాలో మానిగాయ కూడా ఇటీవల 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే 40% వరకు కూడా నమోదయ్యడం జరిగిందండి. ఈ రెండిట్లకి కూడా మనకి ముందుగుండా నివారణకి మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి కెమికల్ ఏమిటి అంటే రసాయనము ప్రోపికొనజోల్ టిల్ట్ 200 ml ఎకరానికి చొప్పున మనం వాడుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని అనేది నివారించుకోవచ్చు. అలానే మనకి ఒకవేళ గింజ గట్టిపడిన దశలో కూడా లేదా మనం కోసిన తర్వాత పనల మీద ఉంది, మనకి కింద నీళ్ళల్లో తడిచింది, మొలకొచ్చేసింది అనుకుంటే కూడా మనం నివారణ చర్యలకి గాను మనకు తెలిసిందే 5% ఉప్పు ద్రావణం అంటే 50 గ్రాములు స్ఫటిక ఉప్పుని తీసుకొని దానికి మనం ఎక్కడైతే మనకి మొలకొస్తుంది అనుకుంటున్నారో అక్కడ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి రంగు మారకుండా ఉంటుంది. అలానే మనకి మొలక రాకుండా కూడా మనం నివారించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. వర్షం కురిసిన 2-3 రోజుల తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే గింజ నెమ్మదిగా రంగు మారిపోతుంది అంటున్నారు. ఆ రంగు మారిపోకుండా ఉండడానికైతే కనుక మనం ప్రోపికొనజోల్ అనేటువంటి మందును 200 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఆ రంగు మారకుండా మన గింజని మనం రక్షించుకోగలుగుతాం. ముఖ్యంగా మనకి బీపీటీలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి సుడిదోమ ఒకటి, అలాగే తెల్లమచ్చల దోమ ఒకటి, బీపీహెచ్, WBPH ఈ 2 కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంటుందో అది దోమకు అనుకూలం కాబట్టి దోమపోట యాజమాన్యం కూడా తప్పనిసరిగా రైతులు చేపట్టాల్సి ఉంటుందండి. ఒకసారి దుబ్బుకి ఎన్ని పురుగులు ఉన్నాయో కూడా చూసుకోవాలి. మనకి సుమారుగా 10 నుంచి 15 దోమలు కనుక మనకి ఒక దుబ్బుకు ఉన్నట్లయితే కనుక మనకి సిఫారసు మేరకు మందుల్ని వాడుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా రసాయనాల్లో మనం తక్కువ ఉధృతిలో దోమ కనుక ఉన్నట్లయితే ఎసిఫేట్ 1.5 గ్రామ్ లీటర్ నీటికి లేదా బుప్రోఫెజిన్ 1.6 ml లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదు మనకి ఉధృతి మరీ ఎక్కువగా ఉంది, 20 నుంచి 25 పురుగులు ఉన్నాయి, ఒకేసారి మనకి సుడిదోమ ఉధృతి పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు అయితే కనుక మనకి టోకెన్ డైనోటెఫ్యూరాన్ కానీ 0.4 ml లీటర్ నీటికి, లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రామ్ లీటర్ నీటికి, లేదా పెగ్జలోన్ లేటెస్ట్గా మనకి తెలిసిన కెమికల్సే, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. కాకపోతే రైతు సోదరులకి మా విజ్ఞప్తి ఏంటి అంటే దోమ నివారణకి కొత్తగా మార్కెట్లో కెమికల్స్ వచ్చినాయండి, 2-3 మందులు కనుక కాంబినేషన్స్లో కొట్టాల్సిన అవసరం లేదండి. అలా ఎక్కువ రసాయనాలు మనం పెట్టుకున్నట్లయితే పెట్టుబడులు కూడా పెరుగుతాయి కాబట్టి దాన్ని చూసుకుంటూ పురుగు యొక్క ఉధృతి మేరకు మనకి రసాయనాలు ఎంచుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వరి అవని ఏ పైరు అవని మా కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో శాస్త్రవేత్తలు ఉంటారు కాబట్టి మనల్ని కూడా సంప్రదించాలని కోరుకుంటున్నామండి.